Hello everybody. Today we'll discuss RRB PO test number 39. We'll start with the reasoning session and see the first question. It is from directions. Individual question ఇచ్చారు. Point A is 20 meters to the south of point B అని ఇచ్చారు. B అనే పాయింట్ నుంచి కనుక చూసినట్లయితే పాయింట్ A is 20 meters to the south of B అని ఇచ్చారు. B దగ్గర నుంచి 20 meters south కు వెళ్తే you'll get the point A అని ఇచ్చారండి with the distance of 20 meters and then point C is 15 meters to the east of point A అని ఇచ్చారు. A నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్ళారట 15 meters east కి వెళ్తే you'll get the point C అని ఇచ్చారు. And then point D is 10 meters to the north of point C అని ఇచ్చారు. C దగ్గర నుంచి 10 meters north కి వెళ్ళాలి. ఇక్కడేమో ఆల్రెడీ 20 ప్లేస్ చేసాము. ఇక్కడ 10 కాబట్టి అందులో హాఫ్ ఉండాలండి, ఎక్సీడ్ అవ్వదు, మిడిల్లో ఉండిపోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు you'll get the point D అని ఇచ్చారు. This is point D. And the next point is point D is exactly between point E and F in such a manner that point EDF form a horizontal straight line అని ఇచ్చారు. హారిజాంటల్ స్ట్రైట్ లైన్ ని ఫామ్ చేస్తోంది EDF అనేది విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 50 meters అని ఇచ్చారు. అంటే అబ్జర్వ్ చేస్తే ఇట్ సైడ్ అటు సైడ్ మొత్తం కలిపితే వచ్చే డిస్టెన్స్ ఎంత అవ్వాలి అని మీనింగ్ అంటే 50 అవ్వాలి. అంటే ఇక్కడికి ఒక 25 ఉండాలండి. ఎట్ ద సేమ్ టైం ఇటుపక్కకు ఒక 25 ఉండాలి. ఎటుపక్క ఈ ఉండాలి, ఎటుపక్క ఎఫ్ ఉండాలి అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. నెక్స్ట్ పాయింట్ లో మెన్షన్ చేసింది అదే అనుకుంటా. ఏమని ఇచ్చారు నెక్స్ట్ పాయింట్ లో అంటే పాయింట్ ఎఫ్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ డి అని ఇచ్చారు. కి ఈస్ట్ వైపులో ఉండే పాయింట్ ఇస్ ఎఫ్ అని ఇచ్చారు. ఆబ్వియస్ గా ఇటు పక్క వచ్చే పాయింట్ ఈ అవుతుందండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ పాయింట్ ఈ is 10 meters to the north of point G అని ఇచ్చారు. G దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ ఈ ఎంత డిస్టెన్స్ లో ఉందట 10 meters లో ఉంది అని ఇచ్చారు. ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి G అండ్ A ఒకే లైన్ లో ఉంటారండి. అండ్ ద క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ G ఫ్రమ్ A అని అడుగుతున్నారు. అదే కదండి క్వశ్చన్ మొత్తం మీద అడిగారు. అయితే ఒకసారి చెక్ చేస్తే డి నుంచి ఈ వరకు డిస్టెన్స్ మనకి 25 ని క్యాలిక్యులేట్ చేసేసుకున్నాం. అంటే 15 లోంచి 25 తీస్తే 10 meters వస్తుంది. 10 meters ఎక్కడి నుంచి అడుగుతున్నారు ఫ్రమ్ పాయింట్ ఏ. ఇట్ ఈస్ టువర్డ్స్ వెస్ట్ అవుతుందండి. 10 meters టువర్డ్స్ వెస్ట్, ఆప్షన్ నెంబర్ 2. And the next question we are having puzzle ఏమి ఇచ్చారు అంటే there are 8 members who are seated in a straight line అని ఇచ్చారు. all are facing north. We'll start with the main conditions అండి. What is the first point అంటే only 3 people sit between G and O అని ఇచ్చారు. G కి O కి మధ్యలో there are only 3 members అని ఇచ్చారు. At the same time O sits at one of the extreme ends of the line అని ఇచ్చారు. We'll take the condition and we'll place it. G కి O కి మధ్యలో 3 members అని ఇచ్చారు. G ఇక్కడ అనుకుంటే 1 2 3 ఇక్కడికి O ని ప్లేస్ చేస్తాం. O అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి కాబట్టి ఇటు పక్క ఇంకెవరు రావడానికి లేదు. అవుట్ ఆఫ్ 8 members 1 2 3 4 5 6 7 and 8. అయితే ఇది ఒకటే పాసిబిలిటీ అంటే అనదర్ పాసిబిలిటీ కూడా వస్తుంది, తీసుకుందాం. ఓని ఇటు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అని అనుకుంటున్నా. 1 2 3 ఇక్కడికి G వస్తారు. 1 2 3 4 5 6 7 and 8. సో రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి, తీసేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ కండిషన్ కి వెళ్ళండి. ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్ అంటే L sits third to the left of N. N is not an immediate neighbor of G అని ఇచ్చారు. అంటే ఈ ప్లేసెస్ లో N రాకూడదండి. సో ఈ 2 ప్లేసెస్ లో N రాకూడదు. అయితే ఇప్పుడు ఏం ప్లేస్ చేయాలి అంటే L sits third to the left of N. N కి థర్డ్ లెఫ్ట్ లో L ని కూర్చోపెట్టాలి. అంటే L అండ్ N మధ్యలో 2 గ్యాప్ తో కూర్చోపెట్టాలి. ఈ రెండు ప్లేసెస్ లో N రాకూడదు అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం తప్ప నుంచి మనకు ఆప్షన్ లేదు. N 2 ప్లేసెస్ లెఫ్ట్ లో L ని తీసుకొచ్చి కూర్చోపెట్టేసాం. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ అండి, ఇక్కడికి వచ్చినప్పుడు N ని ఇక్కడ తీసుకోవడం తప్ప నుంచి వేరే ఛాన్స్ లేదనుకుంటగా. సో ఇక్కడతో పాయింట్ క్లియర్. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ H is one of the immediate neighbors of L అని ఇచ్చారు. L కి ఒక నైబర్ గా H ఉండాలి. L కి ఒక నైబర్ గా H ఉండాలి. ఓకే. M is neither an immediate neighbor of O or N అని ఇచ్చారు. N కి నైబర్ గా రాకూడదు, O కి నైబర్ గా రాకూడదు. ఈ మొత్తం అరేంజ్మెంట్ లో M అనే పర్సన్ కి ప్లేస్ లేదు కాబట్టి దిస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేద్దాం. M అనే పర్సన్ O కి N కి నైబర్ గా రాకూడదు అంటే ఈ 2 ప్లేసెస్ లో M ని కూర్చోబెట్టకూడదు. అంటే M ని ఇక్కడే కండి తీసుకోవాల్సింది. అండ్ దెన్ దెర్ ఆర్ ఓన్లీ 3 పీపుల్ సిట్టింగ్ బిట్వీన్ M అండ్ E అని ఇచ్చారు. 1 2 3 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ E అవుతారు. ఇంకా పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మన పజిల్ కంప్లీట్ అయినట్టుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ పజిల్.
ఏమిచ్చారు అంటే దెర్ ఆర్ 8 మెంబర్స్ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ ఏరియా అట్ ఈక్వల్ డిస్టెన్సెస్ అని ఇచ్చారు. సర్కిల్ ఏరియాలో కూర్చుంటున్నారు. 8 మెంబర్స్ అరేంజ్మెంట్ ఇచ్చారు. లైన్స్ తీసేసుకున్నాము. 8 మెంబర్స్ కదండి. సర్కిల్ అన్నా తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ లైన్స్ అన్నా తీసుకోవచ్చు. సో అయితే ఎలా ఉన్నారట ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అని ఇవ్వలేదు. ఎలా ఇచ్చారు అంటే సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని కండిషన్ ఇచ్చారు. సో సేమ్ డైరెక్షన్ అన్న ఆపోజిట్ డైరెక్షన్ అన్న డేటా మనకి తెలుసు కాబట్టి బేసిక్ రూల్స్ మెయిన్ కండిషన్స్ లోకి వెళ్ళిపోదాము. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అంటే ఎస్. ఇక్కడ నుంచి కండిషన్ స్టార్ట్ అయినాయండి. ఆర్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అని ఇచ్చారు. ఆర్ అనే పర్సన్ ఎలా ఉన్నారట ఆర్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అండ్ టీ ఫేసెస్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఆర్ ని కూర్చోబెట్టాలి. ఆర్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ 1 2 3 ఇక్కడికి ఆర్ వస్తారు. అండ్ దెన్ ద పాయింట్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ యూ అని ఇచ్చారు. ఆర్ కి యూ కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి అన్నారు. యూ ఇక్కడన్నా తీసుకోవచ్చు. అయితే ఇది ఒకటే పాసిబిలిటీ అంటే ఇంకో పాసిబిలిటీ వస్తుంది తీసుకుంటున్నాను. సెకండ్ పాసిబిలిటీ అండి. ఆర్ అండ్ యూకి ఇంకో పాసిబిలిటీ ఉంది తీసుకున్నాం. అండ్ దెన్ ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ పి అండ్ యూ అని ఇచ్చారు. పీకి యూకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి అన్నారు. చాలా సార్లు చెప్పుకున్న పాయింట్ ఏంటి అంటే 8 మెంబర్స్ అరేంజ్మెంట్ లో 2 మెంబర్స్ మధ్య 3 మెంబర్స్ గ్యాప్ ఉండాలి అంటే వాళ్ళిద్దరూ అపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. సో ఇటుపక్క పి వస్తారు. సో ఇటుపక్క పి వస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ ఇస్ పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. అంటే పి అండ్ ఎస్ పక్క పక్కనే ఉండాలి. ఇటు పక్క పాసిబిలిటీలో ఒకటే ఛాన్స్ ఉంది. సో ఎస్ ని ప్లేస్ చేసాం. పి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలంటే ఇదే ఛాన్స్ అండి. అయితే ఇటుపక్క కండిషన్ కి వస్తే ఎస్ కి 2 ప్లేసెస్ లో ఎక్కడన్నా ఇవ్వచ్చు అనుకుంటా. ఆల్రెడీ 2 పాసిబిలిటీస్ వేసాం. మళ్ళీ ఇంకో పాసిబిలిటీ వేసే ముందు ఏమైనా కండిషన్ ఇచ్చారేమో చెక్ చేసుకున్నాక అప్పుడు ప్లేస్ చేసుకుందాం. ఏమిచ్చారు పాయింట్ అంటే ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. ఆల్రెడీ ఇదే పాయింట్ ని మాట్లాడుకున్నాం. 3 పీపుల్ కూర్చుంటున్నారు అంటే వాళ్ళిద్దరూ అపోజిట్ టు ఈచ్ అదర్ కూర్చోవాలి. ఎస్ ని ఇక్కడ తీసుకుంటే అపోజిట్ లో క్యూ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో కంపల్సరీ ఎస్ కి ఈ ప్లేస్ అవైలబుల్ గా ఉంది. అపోజిట్ లో క్యూని తీసుకుంటున్నాం. అయితే ముందు పాయింట్ లో ఏం చెప్పారు అంటే పి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్ కి ఇమీడియట్ రైట్ లో ఉండాలంటే ఎస్ షుడ్ బి ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడతో ఈ పాయింట్ అయిపోయిందండి. పి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్. పి అండ్ ఎస్ సేమ్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. P and S are facing the same direction. And then what is the next condition andi? Yes, what is the next condition ante immediate neighbors of S face opposite direction అని ఇచ్చారు. S యొక్క immediate neighbors ఎలా ఉన్నారంటే opposite direction. అంటే P is facing outside, R should be facing inside. Immediate neighbors of S face opposite direction అన్నారు. P is facing outside కాబట్టి ఇటు పక్క వచ్చే person facing inside అవ్వాలి. And then the next condition is W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. W ఎలా కూర్చుంటున్నారట క్యూ కి సెకండ్ లెఫ్ట్ లో కూర్చుంటున్నారు అని ఇచ్చారు. ఇన్సైడ్ అయితే ఒక కండిషన్, అవుట్ సైడ్ అయితే ఒక కండిషన్. ఎటుపక్క ప్లేసెస్ ఉన్నాయి అలా కూర్చోబెట్టడానికి ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నట్టున్నాయి. అవునా? ఎటుపక్క తీసుకోవాలి ఏంటి అన్నది ప్రస్తుతానికి తెలియదు అనుకుంటా. అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. ఏమైనా పాయింట్ స్కిప్ చేసామా అని చెప్పాం. ఓన్లీ 3 పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ అని ఇచ్చారు. నేను ఇక్కడ క్యూ వదిలేసాను. ఇప్పుడు తీసుకున్నా. అయితే ఇప్పుడు ఏమని మెన్షన్ చేశారు? W సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అని ఇచ్చారు. క్యూకి సెకండ్ లెఫ్ట్ లో W రావాలి అంటే క్యూ అనే పర్సన్ ఇన్సైడ్ ఫేసింగ్ అయితేనే కుదురుతుంది అనుకుంటా కదండి. పాయింట్ క్లియరా? W is sitting second to the left of Q. మరి సేమ్ కండిషన్ ఇటు పక్క అప్లై చేద్దామండి. ఇక్కడికే W రావాలి. అయితే W is sitting second to the left of Q అంటే Q should be facing outside అవ్వాలి. And then the next point is immediate neighbors of U face opposite direction అని ఇచ్చారు. U యొక్క immediate neighbors are facing opposite అన్నారు. Q inside అయితే ఈ W outside అవుతారు. యూ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కానీ ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ వచ్చినట్టున్నారు ఇద్దరు. సో దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ కేస్ అండి. ఇదే మన ఫైనల్ ఆన్సర్. పర్సన్స్ లో మిగిలిపోయిన 8th పర్సన్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు డైరెక్షన్స్ క్లియర్ చేస్తే పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ కండిషన్ లో ఏమిచ్చారు అంటే ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ యూ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చారు. సో కంప్లీట్ చేసేసాము. అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ వి సెట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ అని ఇచ్చారు. యూ కి సెకండ్ లెఫ్ట్ లో వి ఉండాలి అంటే ఇదే కదండి పాయింట్. యూ కి సెకండ్ లెఫ్ట్ లో వి. వి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ క్యూ. సో ఇన్సైడ్ కూర్చుంటారు. సో దీంతో 8 మెంబర్స్ అరేంజ్మెంట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం డైరెక్షన్స్ కూడా కంప్లీట్ చేసాము. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి.
ఎస్. ఏమిచ్చారు అంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. విల్ చెక్ ద ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ వన్కి వస్తే రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ క్యూ ఇచ్చారు. అయితే దీన్ని ఇలా రాసేసుకోవచ్చు అనుకుంటా కదండి. ఎం నుంచి క్యూకి రిలేషన్ అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద ఎం ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ తప్ప రిలేషన్ రాదు. అయితే కంక్లూజన్స్లో కూడా లెస్ దాన్ ఈక్వల్ టు రెండు కనపడుతున్నాయి. అంటే ఎయిదర్ అండి ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమిచ్చారు రిలేషన్ బిట్వీన్ సి అండ్ పి ఇచ్చారండి. సి నుంచి పికు రిలేషన్ అబ్జర్వ్ చేస్తే సి నుంచి పికి గ్రేటర్ దాన్ కంపేర్డ్ విత్ చేసుకుంటే అన్నిట్లోనూ గ్రేటరే వస్తుంది. ఫస్ట్ కంక్లూజన్ ట్రూ అండి. మరి సెకండ్ దానికి వెళ్తే రిలేషన్ బిట్వీన్ ఎం అండ్ ఎల్ అడుగుతున్నారు. ఎం నుంచి ఎల్కి అడుగుతున్నారు. ఇక్కడ వరకు ఎన్ ఉంది, ఇక్కడేమో ఎం నుంచి ఎల్ ఉంది. అంటే లెస్ దాన్ అన్నిట్లోనూ లెస్ దానే ఉంది. కంక్లూజన్స్ లో కూడా అదే ఇచ్చారు. బోత్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 4. అండ్ దెన్ 14th క్వశ్చన్ ఏమిచ్చారు అంటే రిలేషన్ బిట్వీన్ ఎల్ అండ్ కే. ఎల్ నుంచి కేకి వెళ్ళాలి అంటే టూ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ది కుదరదండి. సెకండ్ దానికి వెళ్తే రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఓ అడుగుతున్నారు. ఎక్స్ అండ్ ఓ రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఎక్కడుందో చెక్ చేద్దాం. ఎక్స్ అనే పర్సన్ ఇక్కడుంది, ఓ ఇక్కడుంది. ఏం చేస్తే సరిపోతుందంటే ఎక్స్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అని ఈ రిలేషన్ తీసుకోవచ్చండి. అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ తో కంపేర్ చేస్తే లెస్ దానే వస్తుంది. సెకండ్ కంక్లూజన్ ట్రూ అండి. ఓన్లీ 2 ఫాలోస్ అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ నెంబర్ 1. అండ్ దెన్ 15th క్వశ్చన్ కి రండి. ఏమిచ్చారు అంటే రిలేషన్ బిట్వీన్ టీ అండ్ సి ఇచ్చారు. టీ అండ్ సికి రిలేషన్ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకుందామండి. సి నుంచి ఆర్ వరకు రిలేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడేమో ఆర్ నుంచి టీకి ఉంది. కంబైన్ చేయొచ్చు అనుకుంటా. అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ నుంచి గ్రేటర్ దాన్ డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి ఫస్ట్ది కుదరదండి. సెకండ్ దానికి రండి. రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎస్ వస్తోంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అన్నది రాదు కాబట్టి నేదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 16th క్వశ్చన్ ఏమిచ్చారు అంటే రిలేషన్ బిట్వీన్ ఎస్ అండ్ వై అండి. ఎస్ నుంచి వైకి రిలేషన్ అడుగుతున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అన్నది చెక్ చేస్తే ఇక్కడేమో ఎన్ అండ్ వై కనబడుతోంది. ఎస్ ఈస్ లెస్ దాన్ ఎన్ అని రిలేషన్ తీసుకోవచ్చు అనుకుంటా కదండి. ఎస్ ఈస్ లెస్ దాన్ ఎన్, ఎన్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. అంటే ఎస్ లెస్ దాన్ వై అనేది కరెక్ట్ సరిపోతుంది. మరి సెకండ్ దానికి వస్తే రిలేషన్ బిట్వీన్ ఓ అండ్ వై. ఓ నుంచి వైకి రిలేషన్ తీసుకోవాలి అంటే డిఫరెంట్ సింబల్స్ మధ్య కంపారిజన్ కుదరదు కాబట్టి సెకండ్ కంక్లూజన్ కుదరదండి. 1 alone satisfies which is nothing but option number 3 అండి. And then we'll go with the next questions. Statements and conclusions ఇచ్చారు. So the first one ఏమి ఇచ్చారు అంటే some funds are treasures అని ఇచ్చారు. Some funds are treasures. And then all treasures are stocks అని ఇచ్చారు. All the treasures are stocks. This is funds కదండి. And then all stocks are reserves అని ఇచ్చారు. All the stocks are reserves. Now see the conclusions. No fund is a stock అన్నారు. చూసి చెప్పచ్చు అనుకుంటే ఇది అవ్వదని. ఎందుకని అన్ని పాజిటివ్ అయినప్పుడు నెగిటివ్ గురించి మాట్లాడడానికి లేదు. అట్ ద సేమ్ టైం పాసిబిలిటీ అడుగుతున్నారు. అన్ని పాజిటివ్ అన్నప్పుడు పాసిబిలిటీ అనేది ఆల్వేస్ ట్రూ. ఓన్లీ 2 ఫాలోస్ అండి. పిక్చర్తో పనిలేదు అసలు. 18th క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ పిక్చర్ అనుకుంటా కదండి. ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఆల్ ట్రెజర్స్ ఆర్ రిజర్వ్స్ అని ఇచ్చారు. ట్రెజర్స్ అన్ని రిజర్వ్స్ లోపలే ఉన్నాయంటే ఎస్ ట్రూ కదా. మరి సెకండ్ దానికి రండి. ఆల్ స్టాక్స్ ఆర్ ట్రెజర్స్ అన్నారు. అవ్వట్లేదు అనుకుంటా. ట్రెజర్స్ లో స్టాక్స్ లోపల ట్రెజర్స్ ఉన్నాయి కానీ ట్రెజర్స్ లోపల లేదు. ఫస్ట్ మాత్రమే సరిపోద్ది. 1 alone satisfies అండి. ఆప్షన్ ఏం తీసుకోవాలి అంటే చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్. అండ్ దెన్ ఆల్ షాప్స్ ఆర్ మార్కెట్స్ అని ఇచ్చారు. ఆల్ ద షాప్స్ ఆర్ markets. No market is a factory. No market is a factory. And then all the factories are garages అని ఇచ్చారు. All the factories are garages. Now see the conclusions అండి. All shops being garages is a possibility అన్నారు. షాప్స్ అన్నిటిని తీసుకొచ్చి గరేజెస్ లో పెట్టడానికి ఇస్ దర్ అనే పాసిబిలిటీ అంటే ఎస్ పెట్టచ్చు. ఎందుకని అంటే దీంట్లో పెట్టచ్చు కానీ ఫ్యాక్టరీని టచ్ అవ్వకుండా ఈ ప్లేస్ లో పెట్టడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది ట్రూ. సెకండ్ దానికి రండి. నో ఫ్యాక్టరీ ఇస్ అ షాప్ అని ఇచ్చారు. ఏ ఫ్యాక్టరీ షాప్ అన్నాడు. కండిషన్ ఇస్ బిట్వీన్ మార్కెట్ అండ్ ఫ్యాక్టరీ.
మార్కెట్కి అప్లికబుల్ అంటే షాప్కి కూడా అప్లికబుల్ కాబట్టి సెకండ్ కూడా ట్రూ అండి. బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. అండ్ దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నో కోట్ ఇస్ ఎ జాకెట్ అని ఇచ్చారు. నో కోట్ ఈజ్ ఏ జాకెట్. అండ్ దెన్ ఆల్ జాకెట్స్ ఆర్ బ్లేజర్స్ అని ఇచ్చారు. ఆల్ ద జాకెట్స్ ఆర్ బ్లేజర్స్. Some blazers are shrugs. Some blazers are shrugs. Now see the conclusions. At least some shrugs are jackets అన్నారు. Shrugs and jackets. They are not intersecting each other కదా. ఫస్ట్ ది ఫాల్స్ అండి. మరి సెకండ్ దానికి రండి. నో కోట్ ఇస్ ఎ shrug అని ఇచ్చారు. నో కోట్ ఇస్ ఎ shrug. అసలు మాట్లాడడానికి లేదు కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుతోంది. నెయిదర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ అండి. ఆప్షన్ నెంబర్ 2. And then the next question is no book is a library అని ఇచ్చారు. No book is a library. No book is a library. Some notes are books అని ఇచ్చారు. Some notes are books. Now see the conclusions. Some notes are libraries. Notes libraries. They are not intersecting each other. All notes are libraries అని ఇచ్చారు. Notes అన్ని libraries కూడా లేవు. Neither of them are true అండి. Second option. And then we have another puzzle. We'll start with the puzzle. ఏమి ఇచ్చారు అంటే there are 7 different floors of a building అని ఇచ్చారు. 7 floors అని ఇచ్చారు. ఒక్కొక్క మెంబర్ని ఒక్కొక్క ఫ్లోర్లో కూర్చోపెడుతూ అట్ ద సేమ్ టైం ఈచ్ పర్సన్కి ఒక్కొక్క ప్రొఫెషన్ కూడా అలొకేట్ చేయాలండి. ఇదే కదా కండిషన్. సో విల్ స్టార్ట్ విత్ ద ఫ్లోర్స్ అండి. ఫ్లోర్స్ కాబట్టి ఫ్లోర్స్ తీసేసుకుంటున్నాను. 7, 6, 5, 4, 3, 2 అండ్ 1 ఫ్లోర్స్ అలొకేట్ చేసేసుకున్నాము. అయితే ఇప్పుడు కండిషన్స్లోకి వెళ్ళాలనుకుంటా కదా. సో ద ఫస్ట్ కండిషన్ అండి జెడ్ లివ్స్ జెడ్ లివ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3 అని ఇచ్చారు. థర్డ్ ఫ్లోర్లో వచ్చే పర్సన్ ఇస్ జెడ్ అని ఇచ్చారు. ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ సి అండ్ జెడ్ అని ఇచ్చారు. సి అండ్ జెడ్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ అని ఇచ్చారు. ఇక్కడే తీసుకోవాలంటే దెర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ ఆల్సో. ఇంకో పాసిబిలిటీ వస్తోంది, తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో సీని అలొకేట్ చేశాను. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ద వన్ హూ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ సి అని ఇచ్చారు. సికి ఇమీడియట్లీ అబౌవ్ వచ్చే పర్సన్ డ్రాయింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడికి డ్రాయింగ్. సికి ఇమీడియట్గా అబౌవ్ వచ్చే పర్సన్కి డ్రాయింగ్ అండి. అండ్ దెన్ ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ డ్రాయింగ్ అండ్ యాక్టింగ్ అని ఇచ్చారు. 1, 2, 3 అంటే 6th ఫ్లోర్లో వచ్చే పర్సన్కి యాక్టింగ్ ఇవ్వాలి. సేమ్ కండిషన్ అండి. 1, 2, 3 సెకండ్ ఫ్లోర్లో వచ్చే పర్సన్కి యాక్టింగ్. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ సో ఇక్కడతో కంప్లీట్ చేసాం. దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఏ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ డి అని ఇచ్చారు. ఏ అనే పర్సన్ ఎలా ఉన్నారట, ఇమీడియట్లీ అబౌవ్ డి ఉన్నారు అని ఇచ్చారు. అంటే 2 ప్లేసెస్ ఖాళీ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా పాయింట్ రివీల్ అవ్వాలి. ఏమని ఇచ్చారు, నేదర్ ఏ నార్ డి ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ యాక్టింగ్ అని ఇచ్చారు. అంటే ఈ ప్లేసెస్లో ఏ కానీ డి కానీ రాకూడదు. సేమ్ కండిషన్ అండి, ఏ కానీ డి కానీ రాకూడదు. సో ఇక్కడ ఏ అండ్ డి రాకూడదు అంటే మనకి ఇక్కడ ఈ పాసిబిలిటీలో మనకి మిగిలిపోయిన ప్లేస్ ఏంటి అంటే 7th అండ్ 6th ఫ్లోర్ అండి. ఏ అండ్ డి. మరి ఇటుపక్క కండిషన్కి వస్తే 7th అండ్ 6th రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనకి 5th అండ్ 4 కుదురుతుంది, తీసుకున్నాం. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ డి అండ్ పోయట్రీ అని ఇచ్చారు. డికి పోయట్రీకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి అని ఇచ్చారు. సి డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ పోయట్రీ అని ఇచ్చారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు పోయట్రీ ఇవ్వకూడదు. సో ఇక్కడ పోయట్రీ రాకూడదు కాబట్టి ఖచ్చితంగా 7th ఫ్లోర్లో వచ్చే పర్సన్కి పోయట్రీని అలొకేట్ చేస్తున్నాం. సేమ్ కండిషన్ ఇటుపక్క అప్లై చేస్తున్నాం. డికి పోయట్రీకి 1, 2 అంటే జెడ్ వచ్చే పర్సన్ ఏమవుతారు అంటే పోయట్రీ అవుతారండి. అండ్ దెన్ ద నెక్స్ట్ కండిషన్ ఓన్లీ వన్ పర్సన్ లివ్స్ బిట్వీన్ బి అండ్ ఎక్స్. ఎక్స్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ బి అని ఇచ్చారు. అంటే ఇలాంటి అరేంజ్మెంట్ని కూర్చోపెట్టాలి. ఎక్స్కి బికి మధ్యలో 1 పర్సన్, ఎక్స్ అనే పర్సన్ బి కన్నా పైన ఉండాలి. అలాంటి గ్యాప్ ఈ కండిషన్లో ఎక్కడైనా కనపడుతుందా అంటే దెర్ ఈస్ నో ప్లేస్ అనుకుంటా. ఆల్టర్నేట్ మెంబర్స్లో కూర్చోబెట్టడానికి అరేంజ్మెంట్లో మనకి ప్లేస్ లేదు. దిస్ ఈజ్ అ ఫెయిల్యూర్ కేస్. ఇటు పక్కకు వచ్చినప్పుడు చెక్ చేస్తే అలాంటి ప్లేస్ మనకి 4th అండ్ 2nd ఫ్లోర్లో పాసిబుల్గా ఉంది, ఎక్స్ అండ్ బి. And then the next condition is the one who is participating in cooking competition lives above the one who is participating in singing అని ఇచ్చారు. అంటే కుకింగ్ అనే పర్సన్ ఎక్కడ ఉంటారు అంటే సింగింగ్కి పైన ఉంటారు అని కండిషన్ ఇచ్చారు.
అయితే 2 ప్లేస్‌లు వెంటనే ఖాళీ ఉన్నాయి. సి అండ్ ఎక్స్ తప్పనించి ఛాన్స్ లేదు. సో, సికి కుకింగ్ ఇచ్చేస్తున్నాము. ఎక్స్‌కి సింగింగ్ ఇస్తున్నాం. అండ్ దెన్ వై ఈస్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ డాన్స్ కాంపిటీషన్ అని ఇచ్చారు. పర్సన్స్‌లో మిగిలిపోయిన సెవెంత్ పర్సన్ వై. ఆయనకి ఏమి ఇవ్వకూడదు? డాన్స్ ఇవ్వకూడదు. అంటే ఆబ్వియస్‌గా ఏకి డాన్స్‌ని అలొకేట్ చేశాము. ఇంకా మిగిలిపోయిన సెవెంత్ గేమ్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే దీంతో పజిల్ కంప్లీట్ అవుతుందండి. సో, దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్‌పుట్. సో, దీన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఉన్నాయి మీరు చేయొచ్చు. విల్ గో విత్ ద నెక్స్ట్ సెట్ అండి. ఏమిచ్చారు అంటే బ్లడ్ రిలేషన్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి. కే ఈస్ మ్యారీడ్ టు ఎం అని ఇచ్చారు. కే అనే పర్సన్ ఈస్ మ్యారీడ్ టు ఎం. కే ఈస్ మ్యారీడ్ టు ఎం. కే హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ అని ఇచ్చారు. కేకి ఇద్దరు మాత్రమే చిల్డ్రన్ అని ఇచ్చారు. డి ఈస్ ద సన్ ఇన్ లా ఆఫ్ కే అని ఇచ్చారు. డి సన్ ఇన్ లా అవుతున్నారు. ఎవరికి సన్ ఇన్ లా అంటే కే అనే పర్సన్ కి సన్ ఇన్ లా అవ్వాలి. అంటే సన్ ఇన్ లా రావాలి అంటే వాళ్ళ డాటర్‌ని పెళ్లి చేసుకొని వచ్చే పర్సనే కాబట్టి ఒక డాటర్ డెఫినెట్‌గా ఉండాలి. అండ్ దెన్ ఆర్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి అని ఇచ్చారు. రా డేటా కాబట్టి పక్కన రాస్తున్నానండి. ఆర్ బ్రదర్ అవుతున్నారు. ఎవరికి బ్రదర్ అంటే బి అనే పర్సన్‌కి బ్రదర్. ఆర్ ఈస్ ద సన్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఎంకి సన్ అవుతున్నారు అని ఇచ్చారు. అంటే డెఫినెట్‌గా ఈ ప్లేస్‌లో రాకూడదనుకుంటా. పాయింట్ క్లియరా అండి? కేకి ఇద్దరు మాత్రమే చిల్డ్రన్ ఉన్నారని ఇచ్చారు. అందులో ఆర్ అనే పర్సన్ ఒకళ్ళు అని ఇచ్చారు. అయితే ఆర్ మేల్ మెంబర్ అని తెలుస్తోంది. బికి బ్రదర్ అవ్వాలి అంటే డెఫినెట్‌గా బి ఇక్కడే కదా రావాలి. సో, ఇక్కడితో పాయింట్ క్లియర్. ఎల్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఎల్ మదర్ అవుతున్నారు. ఎవరికి మదర్ అంటే ఎంకి మదర్ అవుతున్నారు అని ఇచ్చారు. అండ్ దెన్ జే ఈస్ మ్యారీడ్ టు ఎల్ అని ఇచ్చారు. జే ఈస్ మ్యారీడ్ టు ఎల్. సో, జెండర్ క్లియర్. జే హ్యాస్ ఓన్లీ 2 డాటర్స్ అండ్ నో సన్ అని ఇచ్చారు. జేకి ఓన్లీ 2 డాటర్స్ అట. అంటే డెఫినెట్‌గా ఎం అనే పర్సన్ డాటర్ అవుతారు. ఇంకొక పర్సన్ రావాలి ప్రస్తుతానికి తెలీదు. కే యొక్క జెండర్ మేల్ అవుతుందండి. దీన్ని బేస్ చేసుకుని క్వెషన్స్ చూడండి. హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎల్ అని ఇచ్చారు. అంటే ఎల్ అనే పర్సన్ కేని పిలవాలంటే ఏమని పిలుస్తారు? డాటర్స్ హస్బెండ్ కాబట్టి సన్ ఇన్ లా అవుతారు. ఫోర్త్ ఆప్షన్. అండ్ దెన్ 28th క్వెషన్. హౌ ఈస్ బి రిలేటెడ్ టు జే అని ఇచ్చారు. అంటే జే అనే పర్సన్ బిని పిలవాలి అంటే థర్డ్ హైరార్కీలో ఉన్న పర్సన్ కాబట్టి గ్రాండ్ డాటర్ అవుతారండి. ఫోర్త్ ఆప్షన్. హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు బి అని ఇచ్చారు. అంటే బి అనే పర్సన్ ఎంని పిలవాలి అంటే ఏమని పిలుస్తారు? మదర్ అవుతారు. ఆప్షన్ నెంబర్ 4. An individual question from directions అండి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ టువర్డ్స్ హిస్ జిమ్ అని ఇచ్చారు. ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి జిమ్ కి వెళ్తున్నారు అని ఇచ్చారు. ఎక్కడో చోట నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది ఆఫీస్ అనుకుందాము. ఇక్కడ నుంచి డైరెక్షన్ తీసుకుందాం. హీ వాక్స్ ఫర్ 30 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్ అని ఇచ్చారు. 30 మీటర్స్ ఈస్ట్ కు వెళ్ళారు. అండ్ దెన్ and walks for and takes a 90 degrees left turn and walks for 20 meters. ఇక్కడ నుంచి left turn అంటే north అవుతుంది with a distance of 20 meters and then again a 90 degrees right turn and walks for 15 meters. He then walks for 40 meters taking right turn అని ఇచ్చారు. రైట్ టర్న్ అంటే సౌత్ అవుతుందండి. ఎంత డిస్టెన్స్ అంటే 40. ఆల్రెడీ 20 ఉంది. ఎక్సీడ్ అవ్వాలి కాబట్టి కిందకి డ్రా చేసుకున్నాము. అగైన్ టర్నింగ్ 90 టు హిస్ రైట్ అంటే ఇటు పక్క కావాలి. ఎంత డిస్టెన్స్ అంటే 45 అండి. 30 ప్లస్ 15 అంటే ఈక్వల్ డిస్టెన్స్ అవుతుంది. సో, ఇక్కడితో ఆగిపోవాలి. విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 45 అని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడికి జిమ్ రీచ్ అయిపోయారు అని ఇచ్చారు. సో, దిస్ ఈస్ ద జిమ్. అయితే అడుగుతున్న క్వెషన్ ఏంటో చెక్ చేయండి. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ ద జిమ్ ఫ్రమ్ ద ఆఫీస్ అన్నారు. ఆఫీస్ నుంచి చెక్ చేస్తే ఇట్ ఈస్ టువర్డ్స్ సౌత్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ అంటే 40లో ఆల్రెడీ 20 ఎళ్ళిపోయింది. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత అంటే 20 మీటర్స్. ఆఫీస్ నుంచి కాబట్టి టువర్డ్స్ సౌత్ అండి. ఫిఫ్త్ ఆప్షన్. అండ్ దెన్ హియర్ వి ఆర్ హావింగ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్‌పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ప్రతి స్టెప్‌ని కూడా ఇన్‌పుట్ దగ్గర నుంచే కాలిక్యులేట్ చేసుకోవాలి. పాయింట్ క్లియర్ అనుకుంటా. ప్రతి స్టెప్ కూడా ఇన్‌పుట్ దగ్గర నుంచే బేస్ చేసుకొని ఇచ్చారు. అయితే ఫస్ట్ దానికి రండి. 12 6 అయింది. 17 16 అయింది. 14 10 అయింది. ఏమైందో రాస్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ లాజిక్ రాస్తున్నాను. ఏం జరుగుతోందండి అంటే 1 + 2 చేస్తే యూ విల్ గెట్ 3. 3 ఇంటూ 2 చేస్తే 6 అండి. పాయింట్ అర్థమైందనుకుంటా. ఇంకో నెంబర్ రాస్తున్నా. 1 + 7 అంటే 8. 8ని ఏం చేయాలి? ఇంటూ 2 చేస్తే 16. అంటే ఏం జరిగింది అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ తీసుకొని దాన్ని ఇంటూ 2 చేస్తే వచ్చేది ఫస్ట్ స్టెప్. ఇన్‌పుట్ నుంచి తీసుకోవాలండి. సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుతున్నా. సెకండ్ స్టెప్ తీసుకొస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 2 చేస్తే ఎంతొస్తుందండి? 3.
దీన్ని స్క్వేర్ చేస్తే విల్ గెట్ 9. ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా 17. 1 ప్లస్ 7 చేస్తే ఎంత వస్తుంది 8. దీన్ని స్క్వేర్ చేస్తే విల్ గెట్ 64. సెకండ్ స్టెప్ అంతా కూడా ఏం చేశారు అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కి స్క్వేర్ చేస్తే వాల్యూ వస్తుంది. ప్రతి స్టెప్ కూడా ఇన్పుట్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. థర్డ్ స్టెప్ కి రండి. థర్డ్ స్టెప్ ని కనుక అబ్జర్వ్ చేస్తే 12 15 అయింది, 17 20 అయింది, 14 17 అయింది. అంటే ప్రతి దానికి కూడా +3 యాడ్ చేశారు. 12 + 3, 17 + 3, 14 + 3. ప్రతిదానికి +3 యాడ్ చేస్తే స్టెప్ 3 వస్తుంది. స్టెప్ 4 కి వెళ్దాం. స్టెప్ 4 లో ఏం జరిగిందంటే 12 ఇంటూ 2 అండి. ఇంటూ 2 -5. 12 2s 24 -5, 17 2s 34 -5, 14 2s -5, 23 2s -5. అంటే ఇంటూ 2 -5 చేస్తే విల్ గెట్ స్టెప్ 4. ఇక లాస్ట్ స్టెప్ అనుకుంటా స్టెప్ 5. సమ్ ఆఫ్ ద డిజిట్స్ యాడ్ చేసి వదిలేసారండి. 1 + 2 అంటే 3, 1 + 7 చేస్తే 8, 1 + 4 చేస్తే 5, 2 + 3 5. సమ్ ఆఫ్ ద డిజిట్స్ రాసి వదిలేస్తారు. అండ్ దెన్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే సేమ్ నెంబర్స్ అనుకుంటే చూడండి 22 19 యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఈ సెట్ ని ఇక్కడ రాసేసారు. అండ్ దెన్ 12 అండ్ 17 యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసేసారు. 25 అండ్ 19 ఇంకా రిమైనింగ్ ఈ 2 నెంబర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. అంటే ప్రతి స్టెప్ కూడా ఎలా ఉన్నాయో సేమ్ ప్లేస్మెంట్స్ ప్రకారం మీరు వచ్చే దాంట్లో కూడా చేయాలండి. దీన్ని బేస్ చేసుకొని మీరు చేయొచ్చు కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్ తీసుకోండి, చేయొచ్చు. విల్ గో విత్ ద లాస్ట్ సెట్ ఆఫ్ పజిల్ అండి. ఏమిచ్చారు లాస్ట్ సెట్ ఆఫ్ పజిల్ అంటే 36 to 40. ఎస్, కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించుండొచ్చు. నో ప్రాబ్లం, చేసేద్దాము. 8 మెంబర్స్ని సర్కిల్ అరేంజ్మెంట్లో కూర్చోపెట్టాలి అని ఇచ్చారు. అయితే నేను ఆల్రెడీ ముందే చేశాను కాబట్టి నాకు తెలుసు విల్ గెట్ ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయండి మీరు చేస్తే? థర్డ్ పాసిబిలిటీ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ థర్డ్ పాసిబిలిటీ. విల్ స్టార్ట్ విత్ ద కండిషన్స్ అండి. అయితే ఎంతమంది దే ఆర్ 3 ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. 3 ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. మిగిలిన అందరు కూడా దే ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని ఇచ్చారు. సి ద ఫస్ట్ పాయింట్ అండి. O is second to the left of Q and third to the right of P, who is facing the center అని ఇచ్చారు. కామా తర్వాత హూ ఎవరైతే ఇస్తారో ఆ పర్సన్ గురించి అనుకుంటాం. సో డేటాలో మనకి తెలిసిన పాయింట్ ఏంటి అంటే P ఈజ్ ఫేసింగ్ సెంటర్ అని పాయింట్ క్లియర్గా తెలుసు కాబట్టి మనం Pని ప్లేస్ చేసేసాం. P ఈజ్ ఫేసింగ్ ద సెంటర్ అని తెలిసింది. అయితే ఇప్పుడు పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే O ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ Q అట్ ద సేమ్ టైం థర్డ్ టు ద రైట్ ఆఫ్ P అన్న పాయింట్ అర్థం అవ్వాలి. మొత్తం పాయింట్ అంతా కూడా O గురించి ఆవిడ చెప్తున్నారండి. O అనే పర్సన్ ఎలా ఉన్నారు? Qకి సెకండ్ లెఫ్ట్లోనూ ఉన్నారు, అట్ ద సేమ్ టైం Pకి థర్డ్ రైట్లో కూడా ఉన్నారు. Pకి థర్డ్ రైట్ 1 2 3 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ O అవుతారు. Qకి కూడా సెకండ్ లెఫ్ట్లో ఉండాలి అని ఇచ్చారు. Qని కనుక నేను ఇక్కడ తీసుకుంటే Qకి సెకండ్ లెఫ్ట్ అవ్వాలి అంటే Q అనే పర్సన్ ఇన్సైడ్ ఫేస్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది తీసుకున్నా. ఇలాగే తీసుకోవాలా అంటే దెర్ ఈజ్ అనదర్ ఛాన్స్ ఆల్సో. సో సెకండ్ పాసిబిలిటీ ఇటు పక్క తీసుకుంటున్నానండి. Pకి థర్డ్ రైట్లో O తీసుకోవాలి, Qకి సెకండ్ లెఫ్ట్లో O ఉండాలి కాబట్టి పాయింట్ క్లియర్గా రాసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడతో ఆ కండిషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ కండిషన్ అండి. M ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ R అండ్ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. ఎవరు ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నది ఇంపార్టెంట్. M అనే పర్సన్ ఎలా ఉన్నారు అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఎలా ఉన్నారంటే ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఉన్నారు అని ఇచ్చారు. అయితే ఇంతవరకు ఎంఆర్ ఇంతవరకు ప్లేస్ అవ్వలేదు కాబట్టి కూర్చోపెట్టాలి అంటే చాలా కేసెస్ వస్తాయి. దానికన్నా ముందు ఇంకేమైనా పాయింట్ ఉందేమో చూసుకుని అప్పుడు సెట్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఆర్ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ హూ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ పి అండ్ క్యూ అని ఇచ్చారు. పీకి క్యూకి నైబర్గా ఎల్ రాకూడదు అని ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎల్కి రావడానికి ఛాన్స్ లేదు. సో ఆబ్వియస్గా ఎల్కి ఇంతకు మించి ప్లేస్ లేదనుకుంటా. పాయింట్ క్లియర్. ఎల్ అనే పర్సన్ పి అండ్ క్యూకి నైబర్ కాదు కాబట్టి ద ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఓవర్ ఫర్ ఎల్ ఈస్ ఇక్కడ. సో ప్లేస్ చేసేసాము. ద నెక్స్ట్ కండిషన్ ఇస్ ఆర్ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. 1 2 3 ఇక్కడికి రావడానికి లేదు. డెఫినెట్గా ఆర్ అనే పర్సన్ ఇటుపక్కే రావాలి. ఆర్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఆర్ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ లెఫ్ట్ అంటే ఎల్ షుడ్ బి ఫేసింగ్ ఇన్సైడ్, ఓన్లీ దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ టు ప్లేస్ థర్డ్ లెఫ్ట్. ఇక్కడతో పాయింట్ క్లియర్. మరి ఇటుపక్క పాసిబిలిటీకి వద్దాం. పి అండ్ క్యూకి నైబర్గా రాకూడదు అంటే ఎల్కి 3 ప్లేసెస్లో ఛాన్సెస్ ఉన్నాయి. 1 2 3. అయితే ఇక్కడ కనుక కన్సిడర్ చేస్తే 2 గ్యాప్తో
మనం ఆ క్యూని కూర్చోబెట్టడానికి ఛాన్స్ లేదనుకుంటా. ఆర్‌ని కూర్చోబెట్టడానికి ఛాన్స్ లేదు. 2 మెంబర్స్ గ్యాప్‌తో. సో, ఈ ప్లేస్ కుదరదు. ఈ 2 ప్లేసెస్‌లో ఏదో ఒక ప్లేస్‌లో మనం ఎల్‌ని కూర్చోబెట్టొచ్చు. ఈ కేస్‌లో నేను ఎల్‌ని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. ఎల్‌కి ఎలా కూర్చోవాలని ఇచ్చారు? థర్డ్ లెఫ్ట్‌లో కూర్చోవాలి అని ఇచ్చారు. 1, 2, 3 ఇటు పక్క ఛాన్స్ లేదు. అంటే 1, 2, 3 ఇక్కడికొచ్చే పర్సన్ ఆర్ అవుతారు. సో, దేర్ ఈస్ ఇంకో పాసిబిలిటీ వస్తోంది. ఇక్కడ తీసుకుంటున్నానండి. వాట్ ఈస్ ద పాసిబిలిటీ అంటే యెస్. ఎల్‌కి ఈ ప్లేస్ అలొకేట్ చేసాం. ఇంకో ప్లేస్ లెఫ్ట్ ఓవర్. ఎల్ గనుక ఇక్కడ కన్సిడర్ చేస్తే ఎల్‌కి థర్డ్ లెఫ్ట్‌లో 1, 2, 3 ఇటు పక్క కుదరదు. 1, 2, 3 ఇక్కడికి ఆర్ రావాలి. థర్డ్ లెఫ్ట్ అవ్వాలి అంటే ఫేసింగ్ ఔట్ సైడ్ అవ్వాలి. సో, టోటల్‌గా మనకి 3 పాసిబిలిటీస్ వచ్చినాయండి. ఫెయిల్ అవుతాయి. డోంట్ వర్రీ. నెక్స్ట్ కండిషన్‌కి రండి. అయితే ఇక్కడితో ఈ పాయింట్‌ని ఆపేసాము. ఈ పాయింట్ దగ్గరికి వెళ్దాం. కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ పాయింట్. ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. ఆర్‌కి థర్డ్ లెఫ్ట్‌లో ఎమ్‌ని కూర్చోబెట్టాలి. ఇటు పక్క పాసిబిలిటీ లేదు. డెఫినిట్‌గా ఇటు పక్కే రావాలి. 1, 2, 3 ఎమ్ ఈస్ ఫేసింగ్ ఔట్ సైడ్ అని ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఎలా ఉన్నారట? ఆర్‌కి థర్డ్ లెఫ్ట్‌లో ఉండాలి అన్నారు. ఆర్ షుడ్ బి ఫేసింగ్ ఇన్‌సైడ్. సేమ్ కండిషన్ అండి. 1, 2, 3 ఇటు పక్క పాసిబిలిటీ లేదు. సో, ఎమ్ అనే పర్సన్ ఇక్కడికే వస్తారు. ఆర్‌కి థర్డ్ లెఫ్ట్‌లో ఉండాలి అంటే ఫేసింగ్ ఇన్‌సైడ్. 1, 2, 3 ఇటు పక్కే ఛాన్స్ ఉంది. ఎమ్ అని ఇక్కడ పెడుతున్నాము. థర్డ్ లెఫ్ట్ అంటే ఆర్ షుడ్ బి ఫేసింగ్ ఔట్ సైడ్. నెక్స్ట్ పాయింట్‌కి రండి. ఫ్రెండ్స్ ఫేసింగ్ ఔట్ సైడ్ ఆర్ నాట్ అడ్జసెంట్ అని ఇచ్చారు. అంటే ఇద్దరు పర్సన్స్ ఔట్ సైడ్ ఫేసింగ్ ఒకే చోట కూర్చోకూడదు పాయింట్. పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎమ్ ఈజ్ ఫేసింగ్ ఔట్ సైడ్ అని వచ్చింది కదా! డేటాలో ఇచ్చారు. ప్లేస్ చేసాం. పి ఎలా కూర్చుంటున్నారట? పి ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు. ఎస్‌కి సెకండ్ లెఫ్ట్‌లో ఉండాలి. ఎస్ ఈజ్ ఫేసింగ్ ఔట్ సైడ్. ఎస్ ఫేసింగ్ ఔట్ సైడ్ అన్నారు. పాసిబిలిటీ వచ్చేసింది. తీసేసుకున్నాం. మరి ఇటు పక్కకు రండి. సెకండ్ లెఫ్ట్ అవ్వాలంటే ఇదే. ఎస్‌కి సెకండ్ లెఫ్ట్‌లో కూర్చోవాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఫెయిల్ అయినట్టుంది. 2 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఔట్ సైడ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. సో, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇటు పక్కకు రండి. ఇక్కడ ఎస్‌ని గనక ప్లేస్ చేసి అవే సెకండ్ టు ద లెఫ్ట్ అంటే 2 మెంబర్స్ మళ్ళీ ఇమ్మీడియేట్ నెయిబర్స్‌గా వస్తారు. రాకూడని కండిషన్స్. ఎందుకంటే ద పర్సన్స్ హూ ఆర్ ఫేసింగ్ ఔట్ సైడ్ షుడ్ నాట్ బి అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అని ఇచ్చారు. విచ్ ఈస్ ఎ ఫెయిల్యూర్ కేస్. అంటే ఇందులోంచే ఆన్సర్ రావాలి. పర్సన్స్‌లో మిగిలిపోయిన ఎయిత్ పర్సన్ ఇక్కడ అలొకేట్ చేస్తున్నాం. అయితే ఎన్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే డేటాలో ఫస్ట్ ఇచ్చిన పాయింట్ ఏంటండి? ఓన్లీ 3 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఔట్ సైడ్ అని ఇచ్చారు. ఔట్ సైడ్ ఫేసింగ్ మెంబర్స్ ఎవరెవరు వచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి తెలిసిపోతుంది. హూ ఈస్ ఫేసింగ్ ఔట్ సైడ్ అంటే ఎస్ ఈస్ ఫేసింగ్ ఔట్ సైడ్. ఎమ్ ఈస్ ఫేసింగ్ ఔట్ సైడ్. అంటే ఆబ్వియస్‌గా ఎన్ కూడా షుడ్ బి ఫేసింగ్ ఔట్ సైడే అవ్వాలి. సో, దీంతో మనకి 3 మెంబర్స్ ఫేసింగ్ ఔట్ సైడ్ వచ్చేసారు. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఉన్నాయి. మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ ఒక్కదానికే మాత్రం 3 పాసిబిలిటీస్ వచ్చినాయండి. కొంచెం కేర్‌ఫుల్‌గా డేటా చదువుకోండి. ఈజీగా వస్తుంది. థాంక్ యూ ఆల్.